హాయ్, ఇది మా ఫస్ట్ డేట్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్న చిన్న కథ. తన పేరు మధుప్రియ, నా పేరు మధుసూదన్. చూసారా పేర్లు ఎలా కలిసాయో, అలాగే మేము కూడా కలిసే ఉంటాం. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, అమ్మాయి ఎక్కడనా? వస్తుంది, ఆన్ ద వే. మన వెయిటర్స్ కదా, అదే మనం వెయిట్ చేసేవాళ్ళం, వాళ్ళు వెయిట్ చేయించేవాళ్ళు. సరే, తను వచ్చేదాకా మనకు పనేముంది? ఈ కేఫ్లోనే మా ఫస్ట్ డేట్ స్టార్ట్ అయింది. అదిగో ఆ టేబుల్లోనే. సారీ, లేట్ అయిందా? ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి రిపీట్ అయిందో ఏంటి పిలిచావు? ఏం మాట్లాడట్లేదు, పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అంటే నీ మీద సైబర్ క్రైమ్లో రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నా. వాట్? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతోందా? అంటే నువ్వు నా హార్ట్ని హ్యాక్ చేసావు కదా, అందుకని. అబ్బో, డైలాగులు బానే ఉంది కానీ టూ చీజీ. హే, అది అలాగే ఉండని. లెట్ మీ టేక్ ఏ పిక్చర్. చూడు. నేనొకటి చెప్పనా? ఏంటది? నువ్వు వెజ్జా నాన్ వెజిటేరియనా? వెజ్జే. ఎందుకలా అడిగావు? అబద్ధాలు ఆడకు, ఆడపిల్లలు పుడతారు. నిజంగా ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఏం లేదు, నీ చూపులతో నన్ను అలా తినేసేలా చూస్తున్నావు కదా, సో అందుకే నాన్ వెజిటేరియన్ అనుకున్నా. అబ్బా, డైలాగులు బాగానే వేస్తున్నావు, నాట్ బ్యాడ్. నీకన్నానా? సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. కాఫీ చెప్పనా, పిజ్జా చెప్పనా? నాకు కాఫీ, నీకేదైనా ఆర్డర్ చెప్పుకో. ఏ, నీకు నాకు వేరే టేస్ట్ ఉంటాయా మధు? నాకు కాఫీనే. అబ్బా, 2 కాఫీ ప్లీజ్. ఓకే సార్. అయినా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, అంత ఇంపార్టెంట్ థింగ్ ఏముంది? థింకింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అమ్మా. ఆలోచించడం మేధావి లక్షణం. డోంట్ అండర్ ఎస్టిమేట్. బొక్కలే. ఏమన్నావు? ఏం లేదు, ఏం లేదు. ఓకే. ఇంతవరకు రావడం చాలా కష్టం కదా. మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ రావడం అంత కష్టమా? నేనంటుంది మన రిలేషన్షిప్ గురించి. ఓ సారీ. అయినా డేట్కి కాఫీ షాప్కి రావడమే కదా, అందులో ఏముంది? మరి ఫస్ట్ ఒక అమ్మాయిని చూడాలి, చూడగానే అమ్మాయి నచ్చాలి, లేదా తను ఎప్పటి నుంచో నచ్చి ఆ అమ్మాయితో ఎలా చెప్పాలని కింద మీద పడాలి. నచ్చినా తను ప్రపోజ్ చేశాక తను యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకుండా సడన్గా యు ఆర్ లైక్ మై బ్రదర్ అందనుకో, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినాడు ఇంకో ఐసీయూకి వెళ్తాడు, మేము డైరెక్ట్గా డీసీయూకే. డీసీయూ అంటే ఏంటి? డిప్రెసివ్ కేర్ యూనిట్ అని ఉందలే. ఆహా, పాపం, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అదేగా. అయినా నేనేం ఆలోచిస్తున్నా అంటున్నావు కదా, నేను ఆలోచించేది మన ఫ్యూచర్ గురించే. మన ఫ్యూచర్ గురించా? ఏంటది? అంటే మన మ్యారేజ్ గురించి, ఆఫ్టర్ మ్యారేజ్ గురించి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. మొన్నే కదా ప్రపోజ్ చేసావు, అప్పుడే మ్యారేజ్ గురించా? ఏ, ప్రపోజ్ చేసింది అందుకే కదా, ఆలోచించకూడదా? కరెక్టే, కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఏం చెక్క కాఫీ షాప్కి వచ్చాం, ఏమైనా రొమాంటిక్గా మాట్లాడచ్చు కదా. కానీ ఆ ఫస్ట్ సైబర్ క్రైమ్ డైలాగ్ మాత్రం వద్దు. కానీ ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి కదా, రొమాంటిక్గా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ మా పేరెంట్స్ని ఊరి నుంచి ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నా. రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వాళ్ళు మనతోనే ఉంటారు. ఏంటి, ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేస్తావా? నీకు దండంరా బాబు, ఇలాంటివన్నీ నా వల్ల కాదు. హే, మా అమ్మ నాన్నలు తీసుకొస్తే నీకేం ప్రాబ్లం? వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను? లేదు, బట్ డిస్టర్బెన్స్ యూనో. మొన్న ఏదో కుక్క పిల్లం పెంచుకుందామన్నావు, మరి దానివల్ల రాదా డిస్టర్బెన్సు?
అది వేరు మధు, ఇది వేరు. మీ పేరెంట్స్ ఉంటే ఎక్కడలేని సేవలు చేసి పెట్టాలి. మనమేమో అప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తాము, వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు. అబ్బా. ఓకే, అర్థమైంది. నేను అడిగా కాబట్టి నీ మైండ్ సెట్ ఏంటో తెలిసింది. అదే పెళ్ళైన తర్వాత తెలుసుంటే మూసుకుని కూర్చోవలసిందేగా. అంటే నీకు నాకన్నా మీ పేరెంట్స్ ఎక్కువైపోయారా? మొన్నేమో ప్రపోజ్ చేసినప్పుడు నేనే నీ ప్రపంచం అన్నావు, ఇప్పుడేమైంది? సార్ యువర్ ఆర్డర్. అక్కడ పెట్టబోయ్. అవును, నచ్చావు కాబట్టి చెప్పాను. నాకే కాదు, ఏ అబ్బాయికైనా తన పేరెంట్సే ఫస్ట్, తర్వాతే లవ్ అయినా ఏదైనా. అది కాదని నువ్వేనా సర్వస్వం తొక్క తోడుకోర అన్నాడు ఇంకో, అప్పుడు అర్థం చేసుకోవాలి ఆడి బిస్కెట్లు వేస్తున్నాడని. ఏంటి నువ్వెక్కడ దొరికావయ్యా స్వామి? ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ అవర్ రిలేషన్షిప్. నువ్వు ఇప్పుడు చెప్పు, అమ్మా నాన్న మనతో ఉండాలా వద్దా? వద్దు. అయితే నువ్వు కూడా నాకొద్దు. సారీ. సరే సర్లే, పెళ్లి తర్వాత విషయాలు ఇప్పుడెందుకు, కాఫీ తాగు. అంటే ఏంటి? ఇప్పుడున్నట్టుండి మా అమ్మని ఇంట్లోంచి గెంటేయాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎక్కడికి పోద్ది? ఏమో నాకదేం తెలీదు. అయినా గెంటేమని నేనెక్కడంటున్నా? ఏదైనా ఆశ్రమంలో ఉంచు, ఎవరొద్దన్నారు? చిన్నప్పటి నుంచి ఏ చిన్న బాధ నొప్పి కలిగినా అమ్మ అనేవాణ్ణి. అలాంటి అమ్మని నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు ఇంట్లోంచి గెంటేయమంటున్నావు. అయినా నీకు విషయం తెలుసా? రేపు మీ అన్నకి పెళ్ళైతే మీ వదిన ఇలాగే మీ అమ్మని ఏదో ఆశ్రమంలో జాయిన్ చేద్దామంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. అయినా మా అమ్మకి మనం ఉన్నాంగా, మనం తీసుకొచ్చేద్దాం. మరి అదే, మనకు జరగకూడదు అనుకున్న విషయాలు వేరే వారికి జరగాలని ఎలా అనుకుంటాం? అలా అనుకోకూడదు కదా. సరే, నువ్వన్నట్టు రేపు మీ అన్న వదిన మీ అమ్మని సరిగా చూసుకోకపోతే నేనున్నాలే. మరి మా అమ్మకి ఎవరున్నారు చెప్పు? నిజంగానా? నీ మనసు ఎంత పెద్దది రాహుల్, నేను అర్థం చేసుకోలేకపోయా. నువ్వు మా అమ్మని రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నావు, కానీ నేను మీ అమ్మని బరువు అనుకుంటున్నా. ఇప్పటి నుండి అత్తయ్య ఎక్కడికి పోదు, మనతోనే ఉంటాది. ప్రామిస్. సరే. సారీ మధు, అలా అన్నందుకు. చూసావా మధు, అందరి లైఫ్లో ఇదే ప్రాబ్లం చిన్నదే, సొల్యూషన్ కూడా చిన్నదే. కానీ మా పేరెంట్స్ ఏమంతా ఉండరులే. నేను సరదాగా నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని అలా అడిగా. జస్ట్ కూల్. అందరు అమ్మాయిలాగా నేను ఆలోచించాను. నాకేం ప్రాబ్లం లేదు. మీ మమ్మీ డాడీ అందరం కలిసే ఉందాం. ఇప్పుడైనా నవ్వయ్యా బాబు, మధు బాబు. అలా జరిగిందండి మా ఫస్ట్ డేట్. హాయ్. లేట్ అయిందా? వెయిటింగ్ మన మధ్య అలవాటేగా. ఆర్డర్. థ్యాంక్స్. టు ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అవుట్ దేర్, మధుసూదన్. థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. నాకు డైరీ మిల్క్ ఇష్టమని నీకెప్పుడూ చెప్పలేదే. మనకిష్టమైన వాళ్ళ ఇష్టాల గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మధు, మనం తెలుసుకోవాలి ఎలాగైనా. గిఫ్ట్ చిన్నదే, బట్ నాకు ఇష్టమైంది కాబట్టి ఓకే. గిఫ్ట్ అంటే చిన్నది పెద్దదని ఏముండదు. మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనది ఇవ్వడమే గిఫ్ట్ అంటే. ఇదే నాకు తెలిసింది.